ఓం శాంతి. ఈరోజు మురళి 29/10/2025. మధురమైన పిల్లలారా, మీరు ఒక్కొక్కరిని స్వర్గవాసీలుగా తయారు చేయాలి. మీరు అందరికీ కళ్యాణం చేసేవారు. పేదవారిని షావుకారులుగా చేయడమే మీ కర్తవ్యం. బాబా పిల్లలుగా చేయడం అంటేనే షావుకారులుగా చేయడం. సో బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరిని స్వర్గవాసీలుగా చేయండి, అందరి యొక్క కళ్యాణము చేయండి, పేదవాళ్లను షావుకారులుగా చేసేదే మీ కర్తవ్యం. ప్రశ్న: బాబా ఏ పేరు సాధారణంగా ఉన్నా కర్తవ్యం చాలా ఉన్నతమైనది. బాబా పేరు ఏది, ఆ పేర్లలో ఒక పేరు సాధారణంగా ఉన్నప్పటికీ కర్తవ్యం చాలా ఉన్నతమైనది. బాబా పేర్లన్నీ అట్లాగే ఉంటాయి, కానీ కర్తవ్యం మాత్రం ఉన్నతంగా ఉంటుంది. జవాబు: బాబాను నావికుడు అని అంటారు. ఈ పేరు చాలా సాధారణమైనది, కానీ మునిగిపోయే వారిని తీరాన్ని చేర్చడం ఎంతో గొప్ప కర్తవ్యం. ఏ విధంగా ఈతగాడు ఒకరిద్దరికి చెయ్యినందించి తీరానికి చేరుస్తాడో, అలాగే బాబా చెయ్యి దొరకడం ద్వారా మీరంతా స్వర్గవాసీలుగా అయిపోతారు. ఇప్పుడు మీరు కూడా మాస్టర్ నావికులు. చూడు, ఎన్ని స్వమానాలు చెప్తాం. ఎప్పుడన్నా ఈ స్వమానం చెప్పినామా? మాస్టర్ నావికుడిని. బాబా తోటమాలి అయినారంటారు, నావికుడైనారంటారు, దోబి అంటారు, కంసాలి అంటారు, హోల్సేల్ వ్యాపారస్తుడు అంటారు, చాకలివాడు అంటారు. అంటే బాబా అంటున్నారు, మీరు మాస్టర్ నావికులు. మనం బాబా ఏ విధంగా అందరికీ చేయూతనిచ్చి స్వర్గానికి తీసుకెళ్తున్నారో అట్లా మనం కూడా తీసుకెళ్ళాలి. మీరు ప్రతి ఒక్కరి నావను, జీవితం అనే నావను తీరాన్ని చేర్చేందుకు దారిని చూపిస్తున్నారు. ఓం శాంతి. బాబా ఓం శాంతి. పిల్లలు స్మృతిలో కూర్చున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహము కూడా ఉంది. దేహము లేకుండా కూర్చున్నారని కాదు, కానీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా కూర్చోండి. దేహీ అభిమానం శుద్ధమైనది, దేహాభిమానము అశుద్ధమైనది. ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారా మనము శుద్ధంగా పవిత్రంగా అవుతున్నాం. దేహాభిమానులుగా అవ్వడం ద్వారా అశుద్ధంగా అపవిత్రులుగా అయిపోయామని మీకు తెలుసు. ఓ పతిత పావన రాండి అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేది, ఇప్పుడు పతిత ప్రపంచంగా ఉంది. మళ్ళీ పావన ప్రపంచం వస్తుంది. సృష్టి చక్రం తిరుగుతోంది. ఎవరికైతే ఈ సృష్టి చక్రం గురించి తెలుసో వారిని స్వదర్శన చక్రధారి అని అంటారు. సో బాబా అంటున్నారు, ఇప్పుడు పతిత ప్రపంచంగా ఉంది, మళ్ళీ పావన ప్రపంచం వస్తుంది. ఈ సృష్టి చక్రం తిరుగుతోంది. ఎవరికైతే ఈ సృష్టి చక్రం గురించి తెలుసో వారిని స్వదర్శన చక్రధారి అంటారు. మీరు ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులే. స్వ ఆత్మకు సృష్టి చక్రం యొక్క జ్ఞానం లభించింది. జ్ఞానం ఎవరిచ్చారు? తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చేవారు కూడా స్వదర్శన చక్రధారి అయి ఉంటారు. బాబా తప్ప ఇతర మనుష్యులు ఎవ్వరూ ఈ జ్ఞానాన్ని నేర్పించలేరు. తండ్రి అయిన ఆ పరమాత్మనే పిల్లలకు నేర్పించగలరు. పిల్లలు, మీరు ఆత్మాభిమానులుగా కాండి అని బాబా అంటున్నారు. సత్యుగంలో ఈ జ్ఞానము లేదా ఈ శిక్షణనిచ్చే అవసరం ఉండదు. అక్కడ భక్తి కూడా ఉండదు. జ్ఞానము ద్వారా వారసత్వం లభిస్తుంది. మీరు ఈ విధంగా శ్రేష్టంగా అవుతారని బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు. మనం ఒకప్పుడు శ్మశానవాసులుగా ఉండేవారం. దేహాభిమానంలో ఉండడం అంటే శ్మశానవాసులుగా ఉండడమే కదా. ఇప్పుడు బాబా శ్రేష్టమైన స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. ఈ పతిత ప్రపంచం
పాత ప్రపంచం శ్మశానంగా మారాల్సి ఉంది. మృత్యులోకాన్ని శ్మశాన వాటిక అంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గం అని అంటారు. డ్రామా రహస్యాన్ని బాబా అర్థం చేస్తున్నారు. ఈ సృష్టినంతటినీ ప్రపంచమని అంటారు. ఈ సృష్టి అంతటిపైన ఈ సమయంలో రావణ రాజ్యం జరుగుతోంది. దసరా పండుగను కూడా జరుపుకుంటారు. ఎంతగానో సంతోషిస్తారు. పిల్లలందరినీ దుఃఖాల నుండి విముక్తి చేసేందుకు నేను కూడా పాత రావణ ప్రపంచంలోకి రావాల్సి ఉంటుందని బాబా అంటున్నారు. నీకు మొట్టమొదట సుఖం కావాలనా దుఃఖం కావాలనా అని అడిగితే నాకు మొదట సుఖమే కావాలి అని అన్నట్లుగా ఒక కథని వినిపిస్తారు. నాకు దుఃఖమే కావాలి అని విన్నాం మనం. సుఖమే కావాలి అంటే దుఃఖము ఫస్ట్ అనుభవం చేస్తే మళ్ళా సుఖం యొక్క విలువ తెలుస్తుంది అని. సుఖంలోకి వెళ్ళినప్పుడు అక్కడికి యమదూతలు మొదలైన వారు ఎవ్వరూ రారు. ఇది కూడా ఒక కథనే. సుఖధామంలో ఎప్పుడూ మృత్యువు రాదని బాబా అర్థం చేస్తున్నారు. మృత్యువు పైన విజయాన్ని పొందుతాం కదా. మృత్యు అనేది అంటే అర్థం ఏమింటే శరీరాన్ని వదలమని కాదు. మృత్యువు యొక్క భయము బంధనము ఉండదు అక్కడ. అది బాబా అంటున్నారు. యమదూతలు మొదలైన వారు ఎవ్వరూ రారు. ప్రపంచం అమరపురిగా అయిపోతుంది. మీరు మృత్యులోకం పైన విజయాన్ని పొందుతారు. మృత్యుపైన విజయాన్ని పొందింపచేసేవారే కదా బాబా. అమరనాథుడు అమర కథని వినిపిస్తున్నారు. మరియు మృత్యుంజయుడు అయిన బాబా మృత్యుపైన విజయాన్ని పొందింపచేసే మంత్రాన్ని చెప్తున్నారు. ఆత్మ అభిమాని స్థితి. మీరు మృత్యులోకం పైన విజయాన్ని పొందుతారు. మీరు ఎంత సర్వశక్తివంతులుగా అవుతారు. ఫలానా వ్యక్తి మరణించాడు అని అక్కడ అనరు, శరీరం వదిలాడు అంటారు అనుకుంటా. మరణం అన్న మాటే అక్కడ ఉండదు. ఒక వస్త్రాన్ని వదిలి ఇంకొక వస్త్రాన్ని ధరిస్తారు. పాము కూడా తన కుబుసాన్ని వదులుతుంది కదా. అలాగే మీరు కూడా పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని అనగా శరీరాన్ని ధరిస్తారు. అక్కడ పంచతత్వాలు కూడా సత్వప్రధానంగా ఉంటాయి. అన్ని వస్తువులు సత్వప్రధానంగా అయిపోతాయి. ప్రతి వస్తువు ఫలాలు మొదలైనవన్నీ శ్రేష్టంగా ఉంటాయి. సత్యుగాన్ని స్వర్గం అని అంటారు. అక్కడ చాలా ధనవంతులుగా ఉండేవారు. వీరు ఉన్నంత సుఖంగా విశ్వానికి యజమానులుగా ఎవ్వరూ ఉండలేరు. లక్ష్మీనారాయణులు మేమే ఒకప్పుడు అలా ఉండేవాళ్ళమని మీకు తెలుసు. మరి మీలో ఎంత సంతోషం ఉండాలి. పదే పదే ప్రతిరోజు గుర్తు చేపించి బాబా మనలో సంతోషాన్ని నింపుతారు. మీరు ఎలా ఉంటిరి, ఎలా అయినారు, ఇప్పుడు మళ్ళా ఎలా కావాలి. ఒక్కొక్కరిని స్వర్గవాసీలుగా తయారు చేయాలి. అనేకుల కళ్యాణం చేయాలి. మీరెంతో ధనవంతులుగా అవుతారు. వారంతా నిరుపేదలు, గుణాలు లేని నిరుపేదలు. భలే డబ్బులు ఉండొచ్చు కానీ గుణ సంపద లేదు కదా. గుణ సంపద అవినాశీ సంపద కదా. అన్ని సంపదల్లోకెల్లా సర్వశ్రేష్టమైన సంపద జ్ఞానం యొక్క సంపద, గుణాల సంపద, శక్తుల సంపద. ఎప్పటి వరకైతే మీ చేతిలోకి బాబా అంటున్నారు వాళ్ళంతా నిరుపేదలు. ఎప్పటి వరకైతే మీరు వారికి చెయ్యిని అందించారో అప్పటి వరకు స్వర్గవాసీలుగా కాలేరు. బాబా చెయ్యి అందరికీ దొరకదు. చెయ్యూతను లేదా సహయోగం అందరికీ దొరకదు. చెయ్యి అంటేనే శ్రీమతం కదా. బాబా చెయ్యి మీకే లభిస్తుంది. మీ చెయ్యి ఇతరులకు లభిస్తుంది. వాళ్ళ చెయ్యి ఇంకొకరికి లభిస్తుంది. ఏ విధంగా ఇదే వారు ఒక్కొక్కరిని తీరాన్ని చేరుస్తారో అలాగే మీరు కూడా మాస్టర్ నావికులు. అనేక మంది నావికులుగా అవుతున్నారు. ఇదే మీ వ్యాపారం. మేము అందరి నావను తీరాన్ని చేర్చేందుకు దారిని చూపిస్తాం. నావికుని పిల్లలు నావికులుగా కావాలి. తోటమాలి, నావికుడు అన్న పేర్లు ఎంత సాధారణమైనవి. బబుల్నాథుడు, భోలానాథుడు ఇవన్నీ సాధారణమైన పేర్లు కానీ ఉత్కృష్టమైన కర్తవ్యాలు.
ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఆ కర్తవ్యాన్ని చూస్తున్నారు. మన జీవిత నావను ఒడ్డుకు చేరుస్తున్నారు. అలా యొక్క పూల తోటలో మనల్ని కింగ్ ఆఫ్ ఫ్లవర్గా బాబా తయారు చేస్తున్నారు, ముళ్ళని పుష్పాలుగా. మీరు స్వర్గస్థాపనం చేస్తున్నారు. మీ స్మృతి చిహ్నాలు మీ ముందున్నాయి. కింద రాజయోగ తపస్సు, పైన రాజ్యము దిల్వాడా మందిరంలో. బాబా అందరి హృదయాలను తీసుకుంటారు. అందుకే దిల్వాడా మందిరం అని పేరు వచ్చింది. అందరి సద్గతిని చేస్తారు. హృదయాన్ని తీసుకునేది ఎవరో ఎవరికీ తెలియదు. హృదయాభిరాముడు మనోభిరాముడే కదా. బాబా అంటున్నారు, పంచతత్వాలు మొదలైన వాటన్నింటి కళ్యాణం కూడా చేస్తారు. ఇతర ధర్మాల వారి శాస్త్రాలు కూడా ఉన్నాయని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. మీకు సంగమ యుగంలోనే జ్ఞానం లభిస్తుంది. వినాశనమైన తర్వాత శాస్త్రాలు ఏవీ మిగలవు. శాస్త్రాలు భక్తి మార్గం యొక్క గుర్తులు. ఇది జ్ఞానం. రెండింటికి తేడా చూశారు కదా. భక్తి ఎంతగానో ఉంది. దేవతల పూజలో ఎంతో ఖర్చు చేస్తారు. వీటి ద్వారా అల్పకాలిక సుఖం లభిస్తుందని అంటారు. ఎలాంటి భావనను పెట్టుకుంటారో అలా లభిస్తుంది. దేవతలని అలంకరిస్తూ ఎవరికైనా సాక్షాత్కారం అయితే వారు ఎంతగానో సంతోషిస్తారు. కానీ దానివల్ల లాభమేమి? సాక్షాత్కారాల ద్వారా లాభమేమి అంటే యాక్చువల్గా అయితే నమ్మకం ఏర్పడుతుంది, కానీ సంపూర్ణ విశ్వాసం ఏర్పడదు. ఒక్కొక్కసారి అనేక పరిస్థితులు వచ్చినప్పుడు సాక్షాత్కారం జరిగినా కూడా నిశ్చయంలో డావాడోలుగా ఉంటారు. అందుకే బాబా చెప్పడం జరుగుతుంది, ఏం లాభం లేదు దానివల్ల అని. మీరాబాయి పేరు ఎంతో గాయనం ఉంది. భక్తుల మాల ఉంది. స్త్రీలలో మీరాబాయి, పురుషులలో నారదుడు భక్త శిరోమణులుగా గాయనం చేయబడ్డారు. పిల్లలైన మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. మాలలోని మణులు ఎన్నో ఉన్నాయి. పైన బాబా పుష్పంలాగా ఉన్నారు. ఆ తర్వాత జంట పూసగా మేరువుని చూపిస్తారు. అందరూ పుష్పానికి నమస్కరిస్తారు. 108 మాల ఉంది కదా, జపమాల. అది పైన తగలేసింటారు. మొట్టమొదట పువ్వుని నమస్కారం చేసుకొని, అంటే ఆడ ఫస్ట్ పూస ఒకటి ఉంటుంది, తర్వాత 2 పూసలు ఉంటాయి, తర్వాత 108 మాల ఉంటుంది. అది బాబా అంటున్నారు. నమస్కరిస్తారు. ఒక్కొక్క మణికి నమస్కరిస్తారు. రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు అందులో ఎక్కువగా శివుణ్ణి పూజిస్తారు. శాలిగ్రామాలను అంతగా పూజించరు. దృష్టి అంతా శివుని వైపే ఉంటుంది. ఎందుకంటే మీరిప్పుడు పావనంగా అవుతున్నట్లుగా శివబాబా ద్వారానే మీరిప్పుడు పావనంగా అవుతున్నారు. శివబాబా ద్వారానే శాలిగ్రామాలు శ్రేష్టంగా అయ్యాయి. పతిత పావనుడైన బాబా పిల్లలైన మీరు కూడా మాస్టర్ పతిత పావనులే. బాబా ఏమన్నారు? ఒకటి మాస్టర్ నావికుడు అన్నారు, రెండవది మాస్టర్ పతిత పావనుడు అన్నారు. మీరు ఎవరికీ దారిని చూపించకుంటే పైసాకు విలువ చెయ్యని పదవి లభిస్తుంది. అయినా తండ్రితోనైతే కలుసుకుంటారు కదా, అది కూడా తక్కువేమీ కాదు. అందరికీ తండ్రి ఒక్క బాబాని. కృష్ణుడిని అలా ఎప్పుడు అనరు. కృష్ణుడు ఎవరికి తండ్రి అవుతాడు? 2 పిల్లలకు మాత్రమే తండ్రి అవుతారు. కృష్ణుడు ఎప్పుడూ తండ్రి అని పిలవరు. పిల్లల్ని ఎక్కడైనా తండ్రి అని పిలుస్తారా? అన్ని ధర్మాల వాళ్ళు కూడా పిలవరు. ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో, అంటే స్వయంవరం జరుగుతుందో, పిల్లలు జన్మిస్తారో, అప్పుడు ఆ పిల్లలు తండ్రి అని పిలుస్తారు. ఇంకెవ్వరూ అతన్ని తండ్రి అని పిలవరు. కానీ వృద్ధులను కూడా కొందరు తండ్రి అని పిలుస్తారు. ఇతడు అందరికీ తండ్రి. సర్వమానవ సౌభ్రాతృత్వము అనే గాయనం కూడా చేస్తారు కదా, చెప్తారు కదా. హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి భాయి. సో భాయి సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది? సౌభ్రాతృత్వం కారణంగా. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనడం వలన అందరూ తండ్రులైపోతారు కదా. మరి ఆస్తి ఎవరి నుంచి ఎవరికి లభిస్తుంది? పిల్లలైన మీరు పెద్ద పెద్ద సభలలో అర్థం చేయించాల్సి ఉంటుంది.
ఎప్పుడైనా భాషణం చేసేందుకు వెళ్ళాల్సి ఉంటే ముందు ఆ అంశం పైన విచారసాగర మంథనం చేసి రాయాల్సి ఉంటుంది. బాబా విచారసాగర మంథనం చేయాల్సిన అవసరం లేదు. ఆయన జ్ఞాన సాగర్లు కదా, ఆయనకేం పని ఉంది? కల్పపూర్వం ఏదైతే వినిపించారో అది వినిపించి వెళ్ళిపోతారు. కానీ మీరు ఒక టాపిక్ పైన అర్థం చేయించాల్సి ఉంటుంది. ముందు రాసి ఆ తర్వాత చదవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ రాసుకోండి, దాంట్లో ఏమైనా తప్పొప్పులు ఉన్నాయేమో చదివితే అర్థమవుతుంది కదా. భాషణం చేసిన తర్వాత ఈ పాయింట్లను మర్చిపోయాను అని గుర్తొస్తుంది. ఇలా వివరించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఏదో ఒక పాయింట్ని మర్చిపోతారు. మొట్టమొదట సోదరీ సోదరులారా, ఆత్మాభిమానులుగా కూర్చోండి అని చెప్పాలి. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇలా అర్థం చేయించామని ఎవ్వరూ సమాచారాన్ని రాయరు. బాబా మొన్న ఒకరోజు వారం కిందట మురళి నడిపించినారు కదా, ప్రతి విషయంలోనూ సెంటెన్స్కి బాబా 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 అంటూ ఉండండి. ఇంకా అంత పిల్లలలో చీమలాంటి సేవ చేస్తున్నారు, ఇంకా పురుగు వరకు కూడా చేరలేదు. ఒకవేళ బాబా బాబా అంటూ ఉంటే దాని ఫలితాన్ని బాబా వరకు చేరుతుంది. అట్లాంటి సమాచారం ఇంకా నా దగ్గరికి రానేలేదు అన్నారు. అదే బాబా చెప్తున్నారు. ఏదో ఒక పాయింట్ని మర్చిపోతారు. మొట్టమొదట ఆత్మాభిమానులుగా కూర్చోండి అని చెప్పాలి. ఆత్మలైన మీరు అవినాశి. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశమవుతాయని బాబా చెప్తున్నారు. దేహదారులను ఎవ్వరినీ స్మృతి చేయకండి. దేహదారులను స్మృతి చేస్తే పాపాలేమి భస్మం కావు కదా. విదేహి అయిన తండ్రిని గుర్తు చేసుకుంటేనే పాపాలు భస్మమవుతాయి. దేహదారులను ఎవ్వరినీ స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం పరంధామంలో ఉండేవారం. మన తండ్రి కళ్యాణకారి శివుడు. ఆత్మలైన మనం వారి సంతానం. ఇప్పుడు ఆత్మాభిమానులుగా కండి అని తండ్రి తెలియచేస్తున్నారు. నేను ఒక ఆత్మను. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశం అవుతాయి. గంగా స్నానాలు మొదలైన వాటి ద్వారా వికర్మలు వినాశం అవ్వవు. నీళ్ళ ద్వారా పావనమైతే ఇంకా పరమాత్మ ఎందుకు, అనేక దేవాత్మలు ఎందుకు, అనేక యజ్ఞయాగాదులు ఎందుకు ఆవశ్యకతనే లేదు. మీరు నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి ఆజ్ఞనిచ్చారు. వారు గీతను చదువుతారు, చెప్తారు యదా యదా హి ధర్మస్య అని, కానీ దాని అర్థమే తెలీదు. కావున బాబా సేవ కోసం సలహా ఇస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి అని. ఇంపార్టెంట్, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబా చెప్తున్నారనే విషయాన్ని చెప్పాలి. బాబాను గుర్తు చేసుకోండి అని చెప్పాలి. వారు కృష్ణుడు చెప్పారని చెప్తారు. మీరు శివబాబా పిల్లలైన మనకు తనను స్మృతి చేయమని తెలియచేస్తున్నారు అంటారు. వాళ్ళు కృష్ణుని గుర్తు చేసుకోమంటే బాబా నన్ను గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు. ఎంతగా నన్ను స్మృతి చేస్తారో అంతగా సత్వప్రధానులుగా అయ్యి ఉన్నత పదవిని పొందుతారు. మీ లక్ష్యం మీ ముందుంది, లక్ష్మీనారాయణులుగా అవ్వడం. పురుషార్థం ద్వారా ఉన్నత పదవిని పొందాలి. విదేశాలలోని వారు తమ ధర్మాలలో ఉన్నత పదవిని పొందుతారు. మనము ఇతర ధర్మాలలోకి వెళ్ళం. వారు రావడమే చివర్లో వస్తారు. ఇతర ధర్మాల వాళ్ళు మేము రాకముందు స్వర్గం ఉండేదని వారు కూడా భావిస్తారు. భారతదేశం అన్నింటికన్నా ప్రాచీనమైనది, కానీ అది ఎప్పుడుందో ఎవ్వరికీ తెలియదు. వారిని భగవాన్ భగవతి అని కూడా అంటారు, కానీ వారిని భగవాన్ భగవతి అనడానికి వీల్లేదని బాబా చెప్తున్నారు. భగవంతుడు ఒక్కడే కదా, దేవీ దేవతలు అనొచ్చు. బాబా అంటున్నారు, నేను ఒక్కడనే భగవంతుణ్ణి. మనం బ్రాహ్మణులం. తండ్రిని బ్రాహ్మణుడు అని పిలవలేరు. ప్రజాపిత బ్రహ్మను బ్రాహ్మణుడు అంటారు. అతడు ఉన్నతోన్నతమైన భగవంతుడు. అతడికి శరీరం యొక్క పేరు లేదు.
మీ శరీరాలన్నింటికీ పేర్లున్నాయి. ఆత్మ ఆత్మనే కదా, అలాగే అతడు పరమాత్మ. ఆ ఆత్మ పేరు శివ. నేను నిరాకారుణ్ణి, నాకు స్థూల సూక్ష్మ శరీరాలు లేవు. అలాగని నాకు రూపం లేదని కాదు. ఎవరికైతే పేరుంటుందో వారికి రూపం కూడా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే అది భలే సూక్ష్మమైనదైనప్పటికీ దానికి పేరు రూపం అనేది ఉంటుంది. ఇప్పుడు గాలి కనిపించదు, కానీ గాలి అనే పేరుంది కదా. అలాగే పిల్లలు నామరూపాలకు తండ్రిని నామరూపాలకు అతీతుడు అని అనడం ఎంత పెద్ద అజ్ఞానం. ఆయన చేసే పనులేమి, ఆయన పేర్లు ఎన్నున్నాయి, ఆయన మహిమ ఎంత ఉంది, కానీ ఆ విధంగా చెప్పేస్తున్నారు నామరూపాలకు అతీతుడని. తో పిల్లలు నామరూపాలకు అతీతులైతే ఇక సృష్టియే ఉండదు కదా. ఇప్పుడు మీరు చాలా బాగా అర్థం చేయించగలరు. గురువులు చివర్లో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వారి రాజ్యం జరుగుతోంది. అల్పకాలిక ఉపశమనం కోసం భక్తి అవసరం కదా. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతారు. అహింసో పరమో దేవీ దేవతా ధర్మము డబల్ అహింసాయుత ధర్మంగా గాయనం చేయబడింది. ఎవరిపైనైనా చెయ్యి చేసుకోవడం, ఎవరికైనా దుఃఖం ఇవ్వడం కూడా హింసనే కదా. మనసా వాచ కర్మణ ఎవరికి దుఃఖం ఇవ్వద్దని బాబా రోజు అర్థం చేయిస్తారు. స్థూల హింస చెయ్యకూడదు, సూక్ష్మ హింస కూడా చేయకూడదు. వికారాలలో వెళ్ళడం కూడా హింసనే కదా. మనస్సులో తప్పకుండా వస్తుంది, సత్యుగంలో మనస్సులో కూడా రాదు. ఇక్కడ మనసా వాచ కర్మణ మూడింటిలోనూ వస్తుంది. ఈ పదాలు మీరు అక్కడ వినను కూడా వినరు. అక్కడ సత్సంగాలు ఉండవు. సత్యము ద్వారా సత్యంగా తయారయ్యేందుకు సత్సంగాలు ఉంటాయి. ఇప్పుడు సత్యము ద్వారా సత్యంగా తయారయ్యే సత్సంగాలు ఉంటాయి. ఒక్క తండ్రియే సత్యం. బాబా కూర్చొని నర నుండి నారాయణుడిగా అయ్యే కథని వినిపిస్తున్నారు. దాని ద్వారా మీరు నారాయణుడిగా అయిపోతారు. మళ్ళీ భక్తి మార్గంలో సత్యనారాయణ కథని ఎంతో ప్రేమగా వింటారు. మీ స్మృతి చిహ్నమైన దిల్వాడా మందిరం ఎంత చక్కగా ఉందో చూడండి. తప్పకుండా సత్యుగంలో హృదయాన్ని తీసుకొని ఉంటారు, సంగమ యుగంలోనే హృదయాన్ని తీసుకొని ఉంటారు. ఆదిదేవుడు మరియు ఆదిదేవి అయిన పిల్లలు కూర్చున్నారు. ఇది యథార్థమైన స్మృతి చిహ్నం. వారి చరిత్ర మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అవి మీ స్మృతి చిహ్నాలే. ఇది కూడా ఒక అద్భుతమే. లక్ష్మీనారాయణల మందిరంలోకి మీరు వెళ్తే మేము ఈ విధంగా తయారవుతాము అనే ఆలోచన వస్తుంది. క్రీస్తు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, జన్మలు తీసుకుంటా. క్రీస్తు నిరుపేద రూపంలో ఉన్నాడని చాలామంది అంటారు. తమోప్రధానం అనగా వేడుకునే స్థితే కదా. పునర్జన్మలను తప్పకుండా తీసుకుంటారు. శ్రీకృష్ణుడు ఇప్పుడు నిరుపేదగా ఉన్నారు. తెల్లనివారు నల్లనివారు. తెల్లనివారు సత్యుగంలో నల్లగా ఉండేది. పతితత్వము మరియు పవిత్రతకి గుర్తే తెలుపు నలుపు. భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేదో అది ఇప్పుడు ఎలా ఉందో మీకు కూడా తెలుసు. బాబా పేదల పాలిట పెన్నిది. మనుష్యులు ఈశ్వరార్థం దాన పుణ్యాలని కూడా పేదవారికే చేస్తారు. ఎంతోమందికి ఆహారం లభించదు. మున్ముందు పెద్ద పెద్ద షావుకార్లకు కూడా ఆహారం దొరక్కపోవడం మీరు చూస్తూ పోతారు. పల్లెటూర్లలో కూడా షావుకార్లు ఉంటారు, ల్యాండ్ లార్డ్స్. వారిని బందిపోట్లు దోచుకుంటారు గజదొంగలు. పదవిలోనైతే తేడా ఉంటుంది కదా. నంబర్ 1 వెళ్ళేటట్లుగా పురుషార్థం చెయ్యండి అని బాబా అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. అప్రమత్తం చేయడం టీచర్ పని, హెచ్చరిక చేయడం టీచర్ పని. పాస్ విత్ ఆనర్గా అవ్వాలి. పాస్ అయ్యేదానికి ఏమీ కష్టపడాల్సిన పనిలే. పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకే కష్టపడాలి. రాజ్యాన్ని స్థాపించుకునేందుకే ఈ రాజయోగం. అయినా ఈ పాత ప్రపంచం వినాశం జరగాల్సే ఉంది. లేకపోతే దీనిపైన రాజ్యం ఎలా చేస్తారు? ఈ భూమి పతిత భూమి. ఈ పతిత భూమిలో రాజ్యం చేసేదానికైనా ప్రజలుగా ఉండేదే మేలు. అంపశయ్య మీద పడుకోని ఉండడమే రాజ్యం చేయడం.
అంటే ముళ్ళ కుర్చీలో కూర్చోవడమే. ఎక్కడ చూసినా చింతా తపన. తో గంగా పతితపావని అని మనుష్యులు అంటారు. ఈ పంచతత్వాలన్నీ పతితంగా అయిపోయాయి. మొత్తం దుర్గంధం, చెత్త అంతా అందులోకే వెళ్ళి పడుతుంది. సాగరంలోకి, నదుల్లోకి. చేపలు కూడా అందులోనే ఉంటాయి. నీటిలో కూడా ఒక ప్రపంచం ఉంటుంది, అంతే కదా. చాలా పెద్ద ప్రపంచం. అనేక 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 జీవరాశులు ఉంటాయి. అనేక రత్న వజ్ర వైడూర్యాలు ఉంటాయి. నీటిలో ఎన్నో జీవాలు ఉంటాయి. పెద్ద పెద్ద సముద్రాల నుండి కూడా ఎంతో ఆహారం లభిస్తుంది. మరి అది కూడా ఒక ఊరు వంటిదే కదా. ఒక ఊరిని పతితపావని అని ఎలా అంటారు? మధురాతి మధురమైన పిల్లలు పతితపావనుడైన తండ్రి ఒక్కరేనని బాబా చెప్తున్నారు. మీ ఆత్మ మరియు శరీరం రెండూ పతితంగా అయిపోయాయి. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. ఇంక వేరే ఉపాయమే లేదు. తర్వాత విశ్వానికి యజమానిగా కూడా తయారవుతారు. అక్కడ ఇతర ఖండాలే ఉండవు. విశ్వానికి యజమాని అంటే చిన్న భారతదేశం కూడా చిన్నగా ఉంటుంది. ఇంకా వేరే ఖండాలు కూడా ఉండవు. అక్కడ ఇతర ఖండాలు ఉండవు. భారతదేశానిదే ఆల్రౌండ్ పాత్ర ఉంది. మీరందరూ ఆల్రౌండ్ పాత్రదారులు. ఎన్ని స్వమానాలు ఇచ్చినారు చూడండి. మీరు మాస్టర్ నావికులు అన్నారు, మాస్టర్ స్వదర్శన చక్రధారీలు అన్నారు, మాస్టర్ ఆల్రౌండ్ పాత్రధారీలు. మీరందరూ కూడా ఆల్రౌండ్ పాత్రధారీలే. నాటకంలో నటులు నంబర్ వారిగా వస్తారు. ఇది కూడా అలాంటిదే. మమ్మల్ని భగవంతుడే స్వయంగా చదివిస్తున్నారని మీరు భావించండి. మేము పతితపావనుడైన ఆ భగవంతునికి విద్యార్థులం. ఇందులో అన్నీ ఇమిడి ఉన్నాయి. జ్ఞానం, యోగం, ధారణ, సేవ అన్నీ ఇమిడి ఉన్నాయి. అతడు పతితపావనుడు, గురువు, శిక్షకుడు, తండ్రి. అతడు నిరాకారుడు. ఇది ఇన్కార్పొరియల్ గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ. అంటే నిరాకారుడైన భగవంతుడైన తండ్రి ద్వారా స్థాపించిన గుప్త విశ్వవిద్యాలయం. ఇది ఎంత చక్కటి పేరు. ఈశ్వరుని ఎంతగానో మహిమ చేస్తారు. అతడు ఒక జ్యోతిర్బిందు అని విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఈశ్వరుణ్ణి ఎంతగానో మహిమ చేస్తారు, కానీ వాస్తవానికి అతడు ఎంత సూక్ష్మమైన వారు. అతడు ఒక బిందువు. అతడిలో ఎంత పాత్ర నిండి ఉంది. దేహం ఉంటూ కూడా, గృహస్థ వ్యవహారంలో ఉన్నా కూడా నన్నొక్కడే స్మృతి చెయ్యమని బాబా చెప్తున్నారు. భక్తి మార్గంలో నవవిధ భక్తి చేసేవారి భక్తి సతోప్రధానమైన నవధా భక్తి అని అంటారు. భక్తి మార్గంలో బ్రహ్మబాబా కూడా నవవిధ భక్తి చేసేవారు. అందులో వారు ఎంత తీవ్రంగా భక్తి చేస్తారు. అలాగే ఇప్పుడు స్మృతిలో అంత తీవ్రత ఉండాలి. నవవిధ స్మృతి అంత తీవ్రంగా స్మృతి చేసేవారి పేరే ప్రసిద్ధమవుతుంది. వారే విజయమాలలోని మణిపూసలుగా అయిపోతారు. ఎవరైతే బాగా యోగం చేస్తారో వాళ్ళే విజయమాలలోని మణిపూసలుగా అయిపోతారు. అచ్చా, मीठे मीठे सिकलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। మురళి ఎట్లా విన్నా దయచేసి యాద్ ప్యార్ చెప్పేటప్పుడు బాబాని, బాప్ దాదాని ఇద్దరిని ముందుంచుకొని అన్ని పనులు పక్కన పెట్టి నమస్కారం చేస్తూ చెప్పే కృతజ్ఞత అనేది ఉంచుకోవాలి. ఓం శాంతి. సారాంశం: నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు రోజు సత్యమైన తండ్రి ద్వారా జ్ఞానాన్ని వినాలి, సత్సంగం చెయ్యాలి. ఎప్పుడూ మనసా వాచా కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. దుఃఖం ఇస్తే దుఃఖంతోనే మరణిస్తాం. సెకండ్ పాయింట్: విజయమాలలోని మణులుగా అయ్యేందుకు, పాజిటివ్ ఆనర్గా అయ్యేందుకు స్మృతి యొక్క వేగాన్ని పెంచుకోండి. మాస్టర్ పతిత పావనులుగా అయ్యి అందరినీ పావనంగా చేసే సేవను చెయ్యండి. వరదానం: పరమాత్మ స్మృతి అనే ఒడిలో
ఇమిడిపోయే సంగమయుగ శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలుగా కండి. పరమాత్మ స్మృతి అనే ఒడిలో ఇమిడిపోయే సంగమయుగ శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలుగా కండి. సంగమయుగం సత్యుగంలోని స్వర్గం కంటే శ్రేష్టమైనది. ఎందుకంటే బ్రాహ్మణుల ప్రపంచంలో అప్రాప్తి వస్తువే లేదనే గాయనం ఉంది. ఒక్క తండ్రి లభించినారంటే అన్నీ లభించినట్లే. ఇప్పుడు పిల్లలైన మీరు ఒక్కోసారి అతీంద్రియ సుఖపు ఊయలలో, ఒక్కోసారి సంతోషపు ఊయలలో, ఒక్కోసారి శాంతి, ఒకసారి జ్ఞానము, ఒక్కోసారి ఆనందము, మరియు ఒక్కోసారి పరమాత్మ ఒడి అనే ఊయలలో ఊగుతారు. పరమాత్మ ఒడి స్మృతి యొక్క లవలీన స్థితి. ఈ ఒడి క్షణంలో అనేక జన్మల దుఃఖాన్ని, బాధలను మరిపింపచేస్తుంది. అండర్లైన్. కావున ఈ శ్రేష్ఠ సంస్కారమును సదా స్మృతిలో ఉంచుకొని భాగ్యవాన్ ఆత్మలుగా కండి. స్లోగన్: బాబా మిమ్మల్ని దానం చెయ్యాలి మరియు బాబా మిమ్మల్ని గాయనం చెయ్యాలి మరియు మీరు బాబాని గాయనం చెయ్యాలి. అటువంటి సుపుత్రులుగా కండి. మనం బాబాని మహిమ చెయ్యాలి. మనం బాబాని మహిమ చేసేది ఏమంత పెద్ద విషయం కాదు. బాబా మనల్ని మహిమ చెయ్యాలి. అలాంటి సుపుత్రులుగా కావాలి. అవ్యక్త సూచన: స్వయం కోసం మరియు సర్వుల కోసం మనసు ద్వారా యోగ ప్రయోగము, శక్తులను యోగ ప్రయోగము చేయండి. వివరణ: ముందుగా స్వయం పైన యోగ ప్రయోగం చెయ్యండి. నెలకొకసారి, 15 రోజులకొకసారి ఏదో ఒక విశేష గుణము, ఏదో ఒక విశేష శక్తిని స్వయం కోసం ప్రయోగించి చూడండి. ఎందుకంటే సంఘటనలో లేదా సంబంధ సంపర్కాలలో పరీక్షలైతే వస్తూ ఉంటాయి. కనుక ముందుగా మీపై ప్రయోగించి చెక్ చేసుకోండి. ఏదైనా పరీక్ష వస్తే ఏ గుణము లేదా ఏ శక్తిని ప్రయోగించినందువలన ఎంత సమయంలో సఫలత లభించింది? బాబా ఏమంటున్నారు? ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని, శక్తిని ప్రయోగించండి. అయితే ప్రయోగించిన తర్వాత ఎట్లా ఫలం లభించింది, సఫలత లభించింది అనే విషయాలు ఒకరికొకరు అనుభవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఎప్పుడైతే స్వయం విషయంలో సఫలులుగా అవుతారో అప్పుడు ఇతరుల కోసం కూడా ప్రయోగించే ఉల్లాస ఉత్సాహాలు స్వతహాగానే పెరుగుతూ ఉంటాయి. ఇది ఇంటర్నల్ పురుషార్థం. ఎంతెంత చేస్తామో అంత ప్రాప్తి అనేది వస్తుంది. యోగ శక్తులను ప్రయోగం చేయాలి. అన్నింటిపైన ప్రయోగం చేయాలి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.